ప్రేమగల నామములో మా హోసన్న హోలీ జర్నీ మినిస్ట్రీస్ తరఫున నూతన కృప ఆధ్యాత్మిక వాగ్దానం ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు చూపిన మహాకృపను బట్టి మీ అందరికీ శుభాలను తెలియజేస్తూ ఉన్నాం. అయితే ఈరోజు కొరకు దేవుని సన్నిధిలో కనిపెట్టగా దేవుడు సెలవిస్తున్నారు. కీర్తనలు 22వ అధ్యాయం 8వ వచనము ద్వారా ప్రభు ఈ రీతిగా సెలవిస్తున్నారు. మీ భారములను యెహోవా మీద మోపుము, ఆయనే మీ హృదయ వాంఛలను తీర్చును. అవును ప్రియ సహోదరి సహోదరుడా, మన గుండె లోతులో ఈ లోకములో మనలోకి వచ్చి చేరుతూ ఉన్న ప్రతి సమస్య భారం కావచ్చు, ఆర్థిక పరమైన ఒత్తిడి కావచ్చు, మరి ఏ అక్కరను గూర్చైనా తొందరో కావచ్చు. నీ పరిస్థితి ఈరోజు ఏ విధముగా నీ భారం ఎన్ని రెట్లు ఉండినను సరే, నీవు దేవుని మీద మోపినప్పుడు ఆయనే నీ హృదయ వాంఛలను తీర్చునని వాగ్దానాన్ని చేస్తూ ఉన్నాడు. వాక్యములో మనం లోతుగా గమనించినట్లయితే ఏది మిమ్మల్ని ఈరోజు చాలా ఒత్తిడికి గురి చేస్తుంది? ముఖ్యంగా ఆర్థిక పరమైన సమస్యన, లేకపోతే అక్కరను గూర్చినటువంటి బాధన, అది ఏదైనా దేవుని సముఖంలోకి తీసుకొని రండి. మీ భారము మీరు మాత్రమే కాదు, దేవుని సముఖములో దేవుని సేవకులు అలాగే మీరు పట్టుదల కలిగి ప్రార్థించినప్పుడు, సంఘముగా కలిసి ప్రార్థించినప్పుడు దేవుడు చాలా త్వరితముగా ఆయన స్పందించి ఉత్తరమును దయచేయునుగాక. ఆమేన్. అంతేకాకుండా ఏ సమస్య అయినా సరే, ఏ భారమైనా సరే ముందుగా తీరాలంటే ఎక్కువసేపు ప్రార్థన అవసరం. 1 నిమిషం 2 నిమిషం కాదు, ఎక్కువ సమయము ప్రార్థన అవసరం. అవునండి, ఈ ఎక్కువ సమయం మనం ప్రార్థించుట ద్వారా దేవుని కృప అపరిమితముగా మన మీద కుమ్మరింపబడుట మీరు చూస్తారు. ఆమేన్. ఏ కార్యానికైనా, ఏ భారము తొలగాలైనా, ఏ సంఖ్యలు ఊడిపడాలన్నా, ఏ బంధకాలు అవి నిశ్చయముగా దేవుని అగ్ని మూలముగా కాల్చబడాలన్నా కేవలం మొదట కార్యసిద్ధి కొరకు కృప చాలా అవసరం. ఈ కృప ఎలా మన మీదకి వస్తుంది? దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం కనిపెట్టుట ద్వారా దేవుని కృప మన మీదికి వస్తుంది. కనుక ఇప్పటి నుండి ఎక్కువ సమయం దేవుని సన్నిధిలో గడిపి ఆ కృపను మొదట పొందుకున్నట్లయితే కృపకు తగ్గ మార్గము దేవుడే సరళం చేస్తాడు. మీకు అనుకున్న కార్యంలో అనుకున్నంత కంటే ఘన విజయాన్ని దేవుడు మీకు దయచేస్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది అంటే, ఆ తర్వాత అనేకమైన గనుల ఎదుట మీరు సాక్ష్యానికై పిలువబడతారు. మీరు సాక్ష్యం చెప్పడానికి నిలబడతారు. అలా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఉన్నతమైన ఔన్నత్యానికి ఆయన చేరుస్తారు. గాడ్ బ్లెస్ యూ. ఈ మాటలు మీ జీవితంలో, మీ వినికిడిలో దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్.